మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్ముని ద్వారా కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా ప్రియులారా? దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో అనుగ్రహించిన మరో నూతనమైన దినాన్ని బట్టి మీతో కలిసి ఆ మహోన్నతుడైన దేవుని నామాన్ని నేను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రియులారా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఉందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. దేవుడి మాటల ద్వారా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించడానికి నిన్ను బలపరుచునుగాక. నిజంగా మన జీవితంలో దేవుని మాటలు మనల్ని ఎంత బలపరుస్తాయో, నిరుత్సాహంలో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహాన్ని అనుగ్రహించేవిగా, మనలను బలపరిచేవిగా, మన త్రోవకు వెలుగు చూపించేవిగా, జ్ఞానము లేని వారికి అవి జ్ఞానమునిచ్చేవిగా దేవుని నోట నుండి వచ్చి మాటలు ఉంచబడ్డాయి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఊచ చేయగలిగినటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను స్వస్థపరిచినట్లుగా, ఆయనను బాగు చేసినట్లుగా ఈ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ ఊచ చేయగలిగినటువంటి ఆ వ్యక్తిని ప్రభువారు స్వస్థపరిచారో, మరి అక్కడున్నటువంటి మత పెద్దలు, మరి నాయకులుగా ఉన్నటువంటి వారు, ప్రియులారా, అంత మాత్రమే కాదు, మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు శాస్త్రులేమి, ఆ పరిసయ్యులేమి, వారందరూ కూడా ఆటంకపరుస్తున్నారు. ఎందుకు ఈ విశ్రాంతి దినమున ఇతని నువ్వు బాగు చేశావు అని అన్నప్పుడు ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఏ మనుషునికైనాను ఒక గొర్రె నుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినేడలా దానిని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్టమైనటువంటి వాడని, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి యేసు ప్రభువారు వారికి సమాధానం ఇస్తా ఉన్నాడు. ప్రియులారా, అంటే ఊచ చేయగలిగినటువంటి వ్యక్తి బాగుపడటం వారికి ఇష్టపడుతున్నారా? వారు స్వస్థపరచబడటం వారు చూడగలుగుతున్నారా? ప్రియులారా, వారికి ఇష్టం లేదేమో కానీ, వారు చూడలేకపోతా ఉన్నారేమో కానీ, యేసు ప్రభు చూచి వారిని బాగు చేయటం ఆయనకి ఇష్టమైంది. ఈ దినాన నీ జీవితంలో నువ్వు బాగుపడటం నీ ఇంటి వారికే ఇష్టం లేదు కదూ? నీవు బాగుపడటం నీకున్నటువంటి నీ పరిసర ప్రాంతములో, నీ స్థానికంగా నీ పక్క వారికి, నీ ఇరుగు పొరుగు వారికి ఇష్టం లేదు కదూ? ప్రియులారా, నీవు బాగుపడటం నీ ఇంటి వారికి, ఇరుగు పొరుగు వారికి ఇష్టం లేదేమో కానీ, నీవు సేవించుచున్న దేవునికి ఇష్టమైంది. ప్రియులారా, కనుక నీవు బాగుపడాలని ఆశపడుతూ ఉన్నావా? నీవు అభివృద్ధి చెందాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే ప్రియులారా, నీ బాగును కోరుకునే దేవుని వైపు నువ్వు చూడగలిగితే, నీవు స్వస్థపరచబడాలని, బాగుపరచబడాలని కోరుకుంటున్నటువంటి యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగిస్తే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. కనుక ప్రియులారా, వాడు స్వస్థపరచబడటం వారికి ఇష్టం లేదు కానీ యేసయ్యకి ఎంత ఇష్టమైందండి. అవును ప్రియులారా, పాడైన చెడిపోయిన మన జీవితాలను దేవునికి అప్పగిస్తే ఆయన పనికొచ్చే పాత్రలుగా చేయగలడని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తలలు వంచుతారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన కృపగలిగిన నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. నిజమే నాయనా, మా బాగు కోరుకునేవారు లోకంలో ఎక్కడ కనిపించరేమో, మేము వృద్ధి చెందటం,
మా ఇంటి వారికే, మా స్నేహితులకే అది ఇష్టమైనటువంటిదిగా ఉండదేమో నాయన. దేవా, ఈ ఊచ చేయగలిగినటువంటి ఆ బలహీనులను మీరు స్వస్థపరిచారు. దానిని వారు చూచిన వారు, ప్రభువా మా తండ్రి, వారు ఇష్టంగా మాట్లాడట్లేదు నాయన, వారు ఇష్టపడట్లేదు ప్రభువా. దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు బాగుపడటం మీకు ఇష్టమైంది. నీ బిడ్డలు బలపరచబడటం మీకు ఇష్టమైంది. నీ బిడ్డలు స్వస్థపరచబడటం మీకు ఇష్టమైంది. ఎవరైతే తండ్రి మీ ద్వారా బాగుపడాలని, స్వస్థపరచబడాలని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, అటు బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.